హాయ్ హలో నమస్తే. నా పేరు బిఆర్ కృష్ణ. మీరు చూస్తుంది ఆర్కే న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అలాగే ఈ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు, షేర్లు, కామెంట్లు ఏమీ చేయట్లేదు. దయచేసి చేయాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ జెన్యూన్ వీడియోస్, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టే వాళ్ళ గుణగణాలు, వారి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 అనేది 3 అంటే ఈ మూడు సంఖ్య గురు సంఖ్యతో, గురుగ్రహంతో పోలుస్తారు. ఈ 3 సంఖ్యని 3, 12, 21, 30 తేదీలని గురుగ్రహంతో పోలుస్తారు. ఇది గ్రహాలన్నిటిలో అతి పెద్ద గ్రహం. దీనిని భూమి కంటే పెద్ద గ్రహం అని కూడా అంటారు. అంత పెద్ద గ్రహం ఇది, ఈ గురుగ్రహం అనేది. ఈ గ్రహంలో ఈ ఈ ఈ తేదీల్లో పుట్టే వాళ్ళు ఏంటంటే చాలా భారీగా ఉంటారు. మనుషులు హైట్గా ఉంటారు, బందోబస్తుగా ఉంటారు. ఈ గ్రహం అనేది ఎంత పెద్దదిగా ఉంటుందో వీళ్ళు బాడీ కూడా అంతే దీనిగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఛాతి కానీ అంత పెద్దదిగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది చాలా వరకు. వీళ్ళకి స్థూలకాయం ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి చాలా వరకు. ఈ తేదీల్లో పుట్టే వాళ్ళకి కొద్దిగా లావుగా అవటం ఇలాంటివి అనేవి ఈ తేదీలో పుట్టే వాళ్ళకి చాలా వరకు ఉంటాయి. ఈ గ్రహము గురుగ్రహం అంటే గురువుతో సమానం అన్నట్లు అనమాట. అయితే ఈ తేదీల్లో పుట్టే వాళ్ళు ఏంటంటే మహా తెలివైన వాళ్ళు. ఈ 3, 12, 21, 30 తేదీల్లో పుట్టే వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. ఈ తేదీలు 1 నుంచి 31 వరకు తేదీలు తీసుకుంటే ఈ అన్ని తేదీల కంటే కూడా ఈ 3, 12, 21, 30 ఈ తేదీల్లో పుట్టేవారు మహా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టి వాళ్ళ పేరు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉంటే మహా తెలివైన వాళ్ళుగా ఉంటారు. వీరు ఎక్కువ టీచింగ్ సైడు ఎక్కువగా వెళ్తారు. టీచింగ్ ఇప్పుడు టీచర్సు, లెక్చరర్సు, లేకపోతే ప్రిన్సిపల్స్,